ఈరోజు మన టాపిక్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆన్లైన్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్సులో జావా స్క్రిప్ట్లో ల్యాబ్ 1 చేసేసాము. లెట్ us మూవ్ ఆన్ టు ద ల్యాబ్ 2కి వెళ్దాము. సో ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఇవన్నీ నేను గిట్ హబ్లో పెడతాను, మీకు నో వరీస్. ఇవన్నీ కూడా మీరు గిట్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వెబ్సైట్లో కూడా పెడతాను మీకు వెరీ షార్ట్లీ, మండే ఆన్వర్డ్స్. యాక్చువల్గా ఇవాళ రేపు దీని మీద వర్క్ చేద్దాం అనుకున్నాను పెట్టడానికి, బట్ కాకపోతే కంపెనీ వర్క్ కొద్దిగా అర్జెంట్ అయ్యి సండే సాటర్డే కూడా వర్క్ చేయాల్సి వచ్చింది. దట్స్ వై నేను దాంట్లో పెట్టడం కొద్దిగా డిలే కావచ్చు. బట్ క్లాసెస్ మటుకు మిస్ చేయను. మీరు మటుకు నా వీడియోస్ లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు కొద్దిగా వీడియో ఎక్కువ మందికి ప్రాసెస్ అయ్యింది, దానివల్ల నేను బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాను. సో కాబట్టి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. టుడే టాపిక్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ద వేరియబుల్స్ అండ్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ అండ్ వాట్ ఈస్ ద డేటా టైప్స్ అనేది నేను టుడే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక HTML ఫైల్ తీసుకుందాం. సో index.html. యాక్చువల్గా మనకి ఇప్పుడు HTML ఫైల్ ప్రెసెంట్ నో నీడ్, ఎందుకంటే వీఆర్ ప్రాక్టీసింగ్ జావా స్క్రిప్ట్ కాబట్టి నేను index.js అనే ఫైల్ తీసుకుంటాను. ఎందుకంటే నేను DOM మ్యానిపులేషన్స్కి వెళ్ళిన దాకా ఈ HTML తోటి జావా స్క్రిప్ట్ వర్కౌట్ అనేది మనం ప్రాక్టీస్ చేయము. ఫస్ట్ ఇంటర్నల్గా కోర్ జావా స్క్రిప్ట్ థీమ్స్ అన్ని కూడా నేర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ ఏంది, వాట్ ఈస్ ద వేరియబుల్స్? వేరియబుల్స్ అంటే అర్థమైంది జనరల్గా వేరియబుల్స్ లైక్ ఏ కంటైనర్స్. ఏదన్నా ఒక డేటాని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే వాటిని వేరియబుల్స్ అని పిలుస్తుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం వాడే వేరియబుల్స్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. వేర్ అనేది ఒకటి వాడతాము, లెట్ అనేది ఒకటి వాడతాము, కాన్స్ట్ అనేది ఒకటి వాడతాము. నేను జూమ్ చేస్తాను మీకు ఇబ్బంది లేకుండా. ఓకే, వేర్, లెట్, కాన్స్ట్. సో ఫస్ట్ ఈ 3 గురించి చాలా క్లారిటీగా మీరు లెర్న్ అవ్వాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిఫరెన్సెస్ అనేది బాగా అడుగుతూ ఉంటారు. సో ఈ వేర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ES5 వర్షన్లో వాడతాం. ES5 వర్షన్లో వాడతాము. ఎప్పుడు లెట్ అండ్ కాన్స్ట్ అనే ఈ 2 కీవర్డ్స్ కూడా మనకి ES6లో ఇంట్రడ్యూస్ చేశారు. అదొకటి క్లారిటీగా ఉండండి. వేర్ అనేది వచ్చేసి ES5లో ఇంట్రడ్యూస్ చేశారు. లెట్, కాన్స్ట్ వచ్చేసి ES6లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ వేర్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? వేర్ అనేది ఏంటంటే బేసికల్గా ఇట్స్ ఏ గ్లోబల్ స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ అంటాం. దీనివల్ల సమ్ టైమ్స్ ప్రాబ్లం ఉంటుంది, సమ్ టైమ్స్ బెనిఫిట్ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసమే ES6లో ఏం చేశారంటే లోకల్ స్కోప్ అండ్ బ్లాక్ స్కోప్ కోసం లెట్ అనేదాన్ని ఉపయోగించారు. కాన్స్ట్ అనేది ఏంటంటే లోకల్ స్కోప్ విత్ దేనికోసం ఉపయోగిస్తాము, ఇట్ షుడ్ బి వర్క్స్ ఓన్లీ ఫర్ అసైన్మెంట్, రీఅసైన్మెంట్కి పనికి రాదు. కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఏ ఫిక్స్డ్. సో బట్ వేర్ అనేది ఏంటి, ఇట్స్ ఏ నాన్ బ్లాక్డ్ స్కోప్ అంటాం. అంటే ఒక బ్లాక్కి సంబంధించింది కాదు, ఓవరాల్గా యూజ్ చేసుకోవడం కోసం మనం ఈ నాన్ బ్లాకింగ్ సిస్టమ్ అనేది వాడుతుంటాం అనమాట. ఓకే, ఈ కాన్స్టెంట్ అనేది ES6లో ఇంట్రొడ్యూస్ అయ్యాడు. ఇది బ్లాక్ స్కోప్డ్, ఎందుకని ఏ బ్లాక్లో డిక్లరేషన్ చేస్తే ఆ బ్లాక్ వరకే డిక్లేర్ అయ్యింది, ఆ బ్లాక్ వరకే పనిచేసింది. అట్ ది సేమ్ టైం అది రీఅసైన్కి పనికిరాదు. సో వీటి మీద ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద వేరియబుల్ రూల్స్ అనేది కూడా ఒకటి తెలుసుకుందాం మనం. వేరియబుల్ రూల్స్ ఎప్పుడు కూడా వచ్చేసి లెటర్తో స్టార్ట్ చేయాలి. అట్లనే ఒకవేళ కాదనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే లెటర్తో స్టార్ట్ చేయకుండా నేను 786 అనే ఒక నెంబర్తో స్టార్ట్ చేశాను. నాకు సెంటిమెంట్ ఆ వేరియబుల్ పేరు అలా పెట్టాలని. బట్ దట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ ద వేరియబుల్ షుడ్ బి స్టార్ట్ విత్ ఏ లెటర్. అటువంటి కండిషన్లో ఏ లెటర్ పెట్టకుండా నాకు అలానే లుక్ కనపడాలంటే మనం అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. అండర్ స్కోర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ వేరియబుల్ అంటాం అనమాట. ఓకే, సో ఇట్లా మనం వేరియబుల్స్ డిక్లరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ స్కోప్స్ ఎలా ఉంటాయి ఏందనేది చూద్దాం. సో వేర్ అనే ఒక వేరియబుల్ నేను డిక్లరేషన్ చేస్తాను. A = 10 అని డిక్లరేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను console.log అవుట్పుట్ A అనేది ప్రింట్ చేస్తాను. ఆ తర్వాత నాకు ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్లో కూడా నేను console.log అనేది ప్రింట్ చేస్తాను. అలానే ఈ బ్లాక్ కాకుండా ఇంకొక బ్లాక్ కూడా ఉంది, దాంట్లో కూడా నేను console.log అని చెప్పి డిక్లరేషన్ చేశాను. ఇప్పుడు ఇలా డిక్లరేషన్ చేయటం వల్ల దీన్ని మళ్ళీ మనం రన్ చేస్తే ద అవుట్పుట్ షుడ్ బి, చూడండి ఇక్కడ
సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 10 10 10 అంటే అది గ్లోబల్ స్కోప్ లో పనిచేస్తుంది. ఎక్కడన్నా డిక్లరేషన్ చేయండి, ఇట్ షుడ్ బి వర్క్స్ ఆల్ ఏరియాస్. సో అలా కాకుండా నేను ఇక్కడ బయట వచ్చేసి లెట్ బి ఈక్వల్ టు 10 అని చెప్పి డిక్లరేషన్ చేశాను. ఇది ఈ బ్లాక్ కి బయట ఉంది కాబట్టి ఈ బ్లాక్ లో మనం దీన్ని వాడదాం. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి. సో మరి ఇది మీకు చెప్పడమేమో దీన్ని కూడా మీరు లోకల్ స్కోప్ అన్నారు, బట్ ఇది బయట ఉన్నా కానీ ఇది పనిచేస్తుంది కదా సార్ అని చెప్పి మీరు అడగచ్చు కదా. సో 1 minute నేను దీన్ని కొద్దిగా జూమ్ తగ్గించి మీకు మొత్తం చెప్తాను. ఇక్కడ 20 పెడతాను మీకు క్లారిటీ కోసం. 20 పెట్టేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి 20 కూడా ప్రింట్ అయింది. మరి మీరు ఇందాక టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు లెట్ అనేది లోకల్ స్కోప్ అన్నారు, వేర్ అనేది గ్లోబల్ స్కోప్ అన్నారు. మరి లెట్ అనేది బయట ఉన్నా కానీ వీటిలో ఎలా పనిచేస్తుంది సార్ అంటే, యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ అంటే ద ప్రోగ్రామ్ ఈజ్ ఏ సింగిల్ బ్లాక్. ఆ బ్లాక్ లో సబ్ బ్లాక్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఏ బ్లాక్ అయితే అవుట్ సైడ్ ఉందో అది దాని యొక్క ఇన్నర్ బ్లాక్స్ లో కూడా యూజ్ చేసుకునే స్కోప్ ఎప్పుడూ ఉంటుంది. బట్ వేర్ అనేది మటుకు ఇన్నర్ స్కోప్ లో వాడుకోవచ్చు, అవుటర్ స్కోప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేర్ అనేది ఈ బయట పెట్టకపోయినా దీన్ని ఇక్కడ కట్ చేసి ఈ బ్లాక్ లో పెట్టినా కానీ ఎనీవేర్ వీ కెన్ యాక్సెస్. చూడండి ఇక్కడ అవుట్పుట్ మనకు అన్నిటికీ ఎక్కడ బగ్గు లేకుండా ప్రింట్ అయిపోయింది. ఒక్క అన్డిఫైన్డ్ అనేది ఫస్ట్ వచ్చింది. ఎందుకని అన్డిఫైన్డ్ వచ్చిందంటే ఇక్కడ డిక్లరేషన్ చేయకముందే దీన్ని ప్రింట్ చేశాం కాబట్టి. ఓకే, ఈ కన్సోల్ లాగ్ ఆఫ్ ఏ అనేది ఎక్కడ చేసాం, పైన డిక్లరేషన్ చేయాలి, లోపల డిక్లరేషన్ చేసాం. దీన్ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటే దెన్ ఇట్ షుడ్ బి వర్క్స్. ఇప్పుడు పనిచేసి, ఎందుకని ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ని వాడకముందే మనం ప్రింట్ చేయాలని ట్రై చేస్తే దాన్ని ఏమంటారంటే, ఇక్కడ దీని గురించి మళ్ళీ హాయిస్టింగ్ అనే టాపిక్ నెక్స్ట్ ఉంటుంది, దాన్ని డిస్కస్ చేద్దాం. దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏందనేది కూడా. ఫస్ట్ ఇప్పుడు ఏంది, ఇక్కడ వేర్ అనేది డిక్లేర్ చేస్తే ఈ బ్లాక్ లో పనిచేస్తుంది, అవుట్ ఆఫ్ ది బ్లాక్ లో కూడా పనిచేస్తుంది ఏ అనేది. బట్ కానీ ఇప్పుడు బి అనేది బయట ఉంది. ఇప్పుడు మనం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం లోకల్ స్కోప్ కి. ఇప్పుడు క్లారిటీ బాగా వస్తుంది. 30 అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఈ 30 అనేది ఈ బ్లాక్ లోనే పనిచేస్తుంది. అవుట్ ఆఫ్ ది బ్లాక్ షుడ్ నాట్ బి వర్క్. ఎందుకని, దానికి లోకల్ స్కోప్ ఏ ఉంటది కానీ గ్లోబల్ స్కోప్ అనేది ఉండదు కదా. బ్లాక్ స్కోప్ వేరియబుల్స్ లెట్ అంటాం. ఇప్పుడు ఇది రన్ చేద్దాం మనం. దెన్ అవుట్పుట్ షుడ్ బి కాల్. అవుట్పుట్ వచ్చేసింది ఇక్కడ 10 10 20 31. సో మనకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంది, ఇదే కన్సోల్ లాగిన్ తీసుకుని వెళ్ళి ఈ బ్లాక్ లో గనక మనం ప్లేస్ చేస్తే ఇప్పుడు బి అనేది ఇక్కడ ఉంది. సో కాబట్టి బి అనేది దీన్ని కూడా మనం కింద బ్లాక్ లో వాడుకోవచ్చు. వై, బికాస్ ఆఫ్ అంటే ఈ బి అనేది ఈ బ్లాక్ కి అండ్ ఈ బ్లాక్ కి బయట ఉంది కాబట్టి ఈ గ్లోబల్ బ్లాక్ లో ఉందని అర్థం అనమాట. ఓకే, బట్ వేర్ అనేది మనకు ఈ బ్లాక్ లో ఉన్న we can also access this block. ఎందుకని, anywhere we can access, that is the global scope of the variable. సో అదే లోకల్ స్కోప్ అంటే అర్థం ఏంటంటే ఏ బ్లాక్ మధ్యలో అయితే ఉంటుందో ఆ బ్లాక్ యొక్క ఇన్నర్ బ్లాక్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద లోకల్ స్కోప్ అంటాం, ఇంటర్నల్ గా వాడుకుంటాం వాడు. ఇప్పుడు ఏబిసి అని వాడితే మనకి ఏ అనేది ప్రింట్ అయింది, సి అనేది ప్రింట్ అయింది. సి అనేది ప్రింట్ కాదు, బి అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే బి అనేది ఈ బ్లాక్ యొక్క బయట ఉంది కాబట్టి బి ప్రింట్ అయింది. సి అనేది ఈ బ్లాక్ లో లేదు, ఈ బ్లాక్ లో ఉంది, కానీ ఈ బ్లాక్ కి అవుటర్ బ్లాక్ కాబట్టి ఇది సిని యాక్సెస్ చేయలేదు. అలా యాక్సెస్ చేయలేదు కాబట్టి మీకు ఎర్రర్ అనేది రైజ్ అయింది. ఇక్కడ వచ్చింది చూడండి, ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. సో ద ఎర్రర్, వాట్ ఈస్ ద సి ఈజ్ నాట్ డిఫైన్డ్. డిఫైన్డ్ అంటే మీరు ఎక్కడ డిఫైన్ చేయలేదు, దాన్ని ఎలా వాడతారు అని చెప్తుంది మీకు. సి ఈజ్ నాట్ డిఫైన్డ్. డిఫైన్ చేయకుండా నువ్వు ఎలా వాడతావు, వితౌట్ డిఫైనింగ్ హౌ యూ కెన్ యూజ్ దట్ సి వేరియబుల్ అని చెప్తున్నాను. సో కాబట్టి లోకల్ స్కోప్ అంటే అర్థం ఏంటంటే ఒక బ్లాక్ మధ్యలో డిక్లరేషన్ చేసిన వేరియబుల్స్ ఆ బ్లాక్ లోనే పనిచేస్తే, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడ 2 బ్లాక్లు వాడారు, బయట లెట్ వాడినప్పుడు పనిచేస్తుంది కదా. గ్లోబల్ గా మనకు తెలియకుండానే ఒక బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ద ఎంటైర్ ప్రోగ్రామ్ షుడ్ బి ప్లేస్ ఆన్ దట్ బ్లాక్. బట్ దాన్ని బ్రాకెట్స్ లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ వన్ బ్లాక్ ఆఫ్ ది కోడ్ అని అర్థం. ఓకే, సో కాబట్టి ఆ బ్లాక్ బయట ఉంది కాబట్టి ఇన్నర్ బ్లాక్స్ లో కూడా లెట్ స్కోప్ ని యూజ్ చేసుకోవచ్చు. కానీ వేర్ అలా కాదు, బయట ఉందా లోపల ఉందా అనేది ఇంపార్టెంట్ కాదు. వన్స్ వీ డిక్లేర్డ్, ఆఫ్టర్ దట్ ఎనీవేర్ వీ కెన్ యాక్సెస్, దట్ ఈస్ కాల్డ్ ద వేర్. ఇక్కడ వాడచ్చు, ఇక్కడ వాడచ్చు, దీన్ని బయట కూడా వాడుకోవచ్చు. మళ్ళీ ఏ అనే దాన్ని ఎనీవేర్ వీ కెన్ కాల్, ఇట్ షుడ్ బి వర్క్స్. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ స్కోప్ ఆఫ్ ది వేరియబుల్. చూడండి ఇక్కడ ఆన్సర్స్ అన్ని ఇక్కడ సి ఒక్కటే పనిచేయదు. ఎందుకని, సి ఈజ్ నాట్ ఏ గ్లోబల్. దీన్ని కామెంట్ లో పెట్టేద్దాం. వితౌట్ బగ్ అన్ని ప్రింట్ అయిపోతుంది.
ఇక్కడ సి సెలెక్ట్ అయింది కాబట్టి సెలెక్ట్ అయిన స్టేట్మెంట్ రన్ అయింది. ఓకే, చూడండి ఇప్పుడు అన్నీ వచ్చేసి దట్స్ ఫైన్. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు ఈ స్కోప్ అనేది మనకి చాలా క్లారిటీగా తెలియాలి, లేకపోతే ప్రాబ్లం అయింది. పోతే వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు మనం అనుకున్నాం కదా, అండర్ స్కోర్ వాడుకోవచ్చు, ఎనీ నెంబర్తో స్టార్ట్ చేయొచ్చు. ఇది అండర్ స్కోర్ వాడిన తర్వాత అయితే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ ద అండర్ స్కోర్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ వేరియబుల్. సో కావాలంటే మీరు ఏదో ఒక లెటర్ తోటి స్టార్ట్ చేసైనా డిక్లరేషన్ చేసుకోవచ్చు. ఒక పదం మధ్యలో అంటే కస్టమర్ అని రాసాము, అకౌంట్ నెంబర్, అకౌంట్ అండర్ స్కోర్ నెంబర్ ఇలా డిఫైన్ చేయాలి. అంతేగాని మనం మధ్యలో స్పేసెస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ కామెంట్స్ కానీ పెట్టకూడదు. పెడితే మనకు అది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కాబట్టి డిజిట్స్ వాడచ్చు, లెటర్స్ వాడచ్చు. కావాలంటే నేను $786 అని పెట్టినా కూడా ఇట్స్ యాక్సెప్టబుల్. ఎందుకనంటే డాలర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ వేరియబుల్ కింద కన్సిడరేషన్ చేసింది. సో కాబట్టి ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు మధ్యలో కామాలు ఫుల్ స్టాప్స్ పెట్టకూడదు. అట్ ది సేమ్ టైం ద ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి స్టార్ట్ విత్ ఏ క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వాలి. మధ్యలో కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకూడదు, కానీ అండర్ స్కోర్స్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో బేసికల్గా మనకి డేటా టైప్స్లో నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్లో వచ్చేసి మనకి పర్మిటివ్ టైప్స్ అని రెఫరెన్సింగ్ టైప్స్ అని రెండు రకాలు ఉంటాయి. పర్మిటివ్ టైప్స్, రెఫరెన్సింగ్ టైప్స్. దానికి ఇంకొక ఫైల్ తీసుకుంటాను, index1.js అని పెడతాను. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏమేమి టైప్స్ ఉంటాయి అంటున్నాము? పర్మిటివ్ డేటా టైప్స్, PRIMITA. పర్మిటివ్ టైప్స్ అంటే అర్థం ఏంటంటే, సో అవి చేంజబుల్ వాల్యూస్, స్ట్రింగ్ ఒకటి, నెంబర్ ఒకటి, బులియన్ ఒకటి, నల్ ఒకటి, అన్డిఫైన్డ్ ఒకటి, సింబల్ అనేది ఒకటి, ఇవన్నీ కూడా మనకి పర్మిటివ్ డేటా టైప్స్. రెఫరెన్సింగ్ అంటే అర్థం ఏంటంటే, ఏమి రిఫరెన్స్గా పనికి వస్తే మనకి జనరల్గా ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్ కింద వాడుకోవచ్చు. లైక్ ఆబ్జెక్ట్ కానీ, లేకపోతే అరేస్ కానీ, లేకపోతే ఫంక్షన్స్ కానీ, లేకపోతే డేట్ ఫంక్షన్స్ కానీ, ఎక్సెట్రా. దీస్ ఆల్ ఆర్ షుడ్ బి కన్సిడర్డ్ ఎస్ రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫైన్ చేయబడి ఉంటాయి. ఆ డిఫైన్ చేసిన వాటికి రిఫరెన్స్ క్రియేట్ చేసుకొని, ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటాం అన్నమాట. అదే పర్మిటివ్ టైప్ అంటే ఇట్స్ ఏ ఫిక్స్డ్ డేటా టైప్స్, దే ఆర్ ప్రొవైడింగ్, వాటిని మనం వాడుకుంటాము. సో ఇవి రెండు రకాలు ఉంటాయి. అంటే మనం మ్యానిపులేట్ చేసుకునే వాటిని పర్మిటివ్ టైప్స్ అంటాము. రిఫరెన్సింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ తీసుకొని వర్క్ చేసే వాటిని రిఫరెన్సింగ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో లైక్ పర్మిటివ్ టైప్స్ లో ఏమేమి రాయొచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రావ్ అని చెప్పని పెడితే అది ఒక స్ట్రింగ్ అయిపోయింది. అలానే లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20, అది నెంబర్ అయిపోయింది. అలానే లెట్ కోర్స్ అని చెప్పని పెట్టాము, కోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ జావా అని పెడితే ఇట్స్ ఏ స్ట్రింగ్ అయిపోయింది. అలానే లెట్ ఈజ్ యాక్టివ్, అతను యాక్టివ్ లో ఉండాడా అనేది ట్రూ ఇచ్చామనుకో, ఇట్ షుడ్ బి ట్రూ, యాక్టివేట్ అయిపోయింది. లేదు ఒక ఆబ్జెక్ట్ డిఫైన్ చేయాలనుకో దీని మొత్తాన్ని కలిపి, అప్పుడు లెట్ స్టూడెంట్ అని చెప్పని ఇచ్చి, ఆ స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే కీ విత్ పెయిర్ వాల్యూస్ తో ఉంటుంది. లైక్ నేమ్ కోలన్ డబుల్ కొటేషన్స్ లో సమ్ రావ్ అయితే కామా, నెక్స్ట్ పేరు ఏంటిది ఏజ్ కోలన్ దట్ ఏజ్. స్ట్రింగ్స్ అయితేనే డబుల్ కొటేషన్ లో పెడతాము, నెంబర్స్ అయితే డబుల్ కొటేషన్స్ లో పెట్టాల్సిన అవసరం లేదు. దట్ షుడ్ బి రిమెంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈజ్ యాక్టివ్ అనేది కూడా ఒక కీ, దాన్ని ట్రూ అని చెప్పి అనేది డైరెక్ట్ గా రాసుకోవచ్చు, ఎందుకంటే బులియన్ వేరియబుల్స్ కాబట్టి. ఇలా ఆబ్జెక్ట్స్ ని మనం డిఫైన్ చేస్తాం. వీటన్నిటిని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో పర్మిటివ్ టైప్ డేటా టైప్స్ తో మనం వాడాము. వాటిని ఒకసారి ఏం చేస్తున్నాము, వి షుడ్ ప్రింట్ కన్సోల్ డాట్ నేమ్ లాగ్ ఆఫ్ ఏజ్. జనరల్ గా బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా నేమ్ అనే దాన్ని ఎప్పుడు డిఫైన్ చేయవాకండి. చేసిన ప్రాబ్లం లేదు, కానీ ఆడేమంటాడంటే అది ఆల్రెడీ నేమ్ అనేది సజెస్టబుల్ కాదు, ఓవర్ రైడెడ్, డిప్రికేటెడ్ అయిపోయింది ఇది మెథడ్ అని చెప్పని చెప్తుంటారు. అంటే అలా వాడబాకండి. నేమ్ అనేది వాడకుండా సమ్ స్టూడెంట్ నేమ్, ఎస్ నేమ్ అని వాడుకోండి. అప్పుడు ఏమైందంటే ఎస్ నేమ్ అనేది నేమ్ లాగా ఉండదు కాబట్టి దేని నేమ్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని అలా అంటారు. బట్ వాడితే ఇబ్బంది ఏం లేదు, బట్ ఇట్ షుడ్ బి ఎ సజెషన్. సో దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పని చెప్పటం, అంతేగాని వాడద్దని కాదు. వీ కెన్ ఆల్సో యూజ్ టు దట్, బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ డిక్లరేషన్ చేసాము. ఆ డిక్లరేషన్ చేసిన వాటన్నిటిని కూడా ఆ వేరియబుల్స్ అంటే మీనింగ్ ఆఫ్ ఎ కంటైనర్స్, ఈవెన్ దో ఆబ్జెక్ట్ ను కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్. సో వెన్ యూ కెన్ రన్ దస్, ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయండి, కింద అవుట్పుట్స్ చూడండి. సో ఫస్ట్ రావ్ ప్రింట్ అయింది, నెంబర్ ప్రింట్ అయింది, కోర్స్ ప్రింట్ అయింది, బులియన్ ప్రింట్ అయింది.
ఆ తర్వాత ఆబ్జెక్ట్ మొత్తం స్ట్రక్చర్తో సహా ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. ఇలా మనం ఈవెన్ దో యారే కూడా ప్రింట్ చేసుకోవచ్చు. లెట్స్ వీ కెన్ చెక్ ఆల్సో ఆ డేటా టైప్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. లెట్ అని చెప్పని పెట్టి సమ్ ఏదో మార్క్స్ అని చెప్పని పెట్టేసి ఆ బ్రాకెట్స్లో 44, 55, 66, 77 అండ్ సమ్ మార్క్స్ ప్రొవైడ్ చేసుకొని వీ కెన్ ఆల్సో ప్రింట్ ద మార్క్స్. సో మనం ఇంకా డెప్త్గా చూద్దాము. తర్వాత ఆబ్జెక్ట్స్లో అరేస్ పెట్టచ్చు, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ పెట్టచ్చు. ఇవన్నీ కూడా మనం ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడైతే మనం అరేని కూడా డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా అరే ఆఫ్ ది ఎలిమెంట్స్ డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. వీటిలో ఇండెక్సెస్ ఎలా ప్రింట్ చేస్తాము, రేంజెస్ ఎలా ప్రింట్ చేస్తామని తర్వాత చూద్దాం. ఓకే, జనరల్గా మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు వెరీ ఫస్ట్ ఏం చెప్తుంటామంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్ అంటాం. అంటే మనం ఇచ్చేటప్పుడు స్ట్రింగ్ ఇస్తే అది స్ట్రింగ్ డేటా టైప్ అయింది, నెంబర్ ఇస్తే నెంబర్ డేటా టైప్ అయింది. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు కింద రాస్తున్నా చూడండి. ఇంకొక ఫైల్ తీసుకుంటాను నేను ఇక్కడే. సో index2.js అనే ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో RC-2000 అని చెప్పని పెట్టాను. ఇది కోడ్. బేసికలీ దాన్ని స్ట్రింగ్ కింద తీసుకుంటే అదే కోడ్ ఈజ్ ఈక్వల్ టు 2000 పెట్టాను. అప్పుడు ఏమైపోద్ది, ఆటోమేటిక్గా అదే కోడ్ ఈజ్ ఈక్వల్ టు 2000.50 పెట్టాను. ఓకే, అట్లా ఇలా 3 రకాలుగా అంటే ఒకే వేరియబుల్ని చూడండి. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్స్ ప్రింట్ చేద్దాము. సో console.log ఆఫ్ టైప్ ఆఫ్ దట్ వేరియబుల్ కోడ్, టైప్ ఆఫ్ కోడ్ అంటే ఆ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఇట్ రిటర్న్స్ ద కరెంట్ స్టోరింగ్ డేటా టైప్. దాంట్లో ప్రెసెంట్ ఏ డేటా టైప్ అయితే స్టోర్ అయిందో చూపించింది. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 3 డేటా టైప్స్ చూపించింది. ఇక్కడ ఏమేమి చూపిస్తుందో చూడండి. ఇక్కడ కిందకు వస్తే స్ట్రింగ్, నెంబర్ని నెంబర్ లాగానే చూపించింది, ఫ్లోట్ని కూడా నెంబర్ లాగానే చూపించింది ఇన్ జావా స్క్రిప్ట్లో. సో ఇదే దాన్ని ఇప్పుడు సి ఈక్వల్ టు నేను ఒక అరే తీసుకుంటాను. సి ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్లో 1, 2, 3 ఇచ్చాను. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇట్ షుడ్ బి అరే ఆబ్జెక్ట్. అరే ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అని ప్రింట్ చేసింది. అరే అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పేస్తున్నాను. చూడండి కిందకి వెళ్ళిపోతే ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. నెంబర్. సో ఈ అరే ఏ టైప్ ఆఫ్ ది నెంబర్లో ఉంది. ఇక్కడ సి అనేది కాదు మనం పెట్టింది, కోడ్ అని పెట్టాలి. దట్స్ వై ఇట్ షుడ్ బి ఎ నెంబర్. ఇప్పుడు మనం ఎప్పుడైతే సిని పెడతామో దెన్ ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. అలానే మీరు ఈ ఆబ్జెక్టే ఇంకోటి కూడా తీసుకుందాం. కోడ్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్లో కోడ్ ప్లస్ 100 అని చెప్పి పెడదాం. కోడ్ కోలన్ 100 అని. ఇప్పుడు చూస్తే ఏం చెప్పింది, ఇది కూడా ఆబ్జెక్టే. ఒకటి అరే ఆబ్జెక్ట్, ఇంకొకటి మామూలు ఆబ్జెక్ట్. దట్స్ సో ఈ బోత్ ఆర్ షుడ్ బి ఆబ్జెక్ట్స్. ఇంకా మనకి ఇంకొక డేటా టైప్ కూడా ఉంది. నల్ అనేది కూడా మనం అసైన్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పని అసైన్ చేయొచ్చు. సో అది కూడా నల్ అనేది కూడా మనకి ఏమైందో చూడండి. ఇట్ షుడ్ బి ఏ ఆబ్జెక్ట్. సో నల్ ఏమొచ్చింది, ఇట్ షుడ్ బి ఆబ్జెక్ట్. అడుగుతుంటారు వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ది నల్. సో అన్డిఫైన్డ్ అనేది ఏందనేది కూడా అడుగుతుంటారు. అన్డిఫైన్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫైన్ చేశాను, లెట్ ఏ అనే వేరియబుల్ డిక్లరేషన్ చేశాను. ఆ వేరియబుల్ని నేను ఎక్కడ ఇనిషియలైజ్ చేయలేదు. ఇనిషియలైజ్ చేయకుండా నేను టైప్ ఆఫ్ ఏ అని చెప్పి ప్రింట్ చేస్తే అదేమని చెప్పింది, అన్డిఫైన్డ్ వేరియబుల్ అని చెప్పింది. అన్డిఫైన్డ్ అంటే అర్థమైంది, ఇంకా డిఫైన్ చేయబడలేదు. మరి దాని యొక్క డేటా టైప్ ఏందని మనం కనుక్కుంటే టైప్ ఆఫ్ ఏ అంటే ఏమొచ్చింది, అన్డిఫైన్డ్ అనే వస్తుంది. సో ప్రింట్ చేసినా అన్డిఫైన్డ్. ఇప్పుడు చూడండి ఏ కామా టైప్ ఆఫ్ ఏ అన్న రెండు అన్డిఫైన్డ్ ప్రింట్. ఎందుకంటే దాంట్లో స్టోర్ అయింది అన్డిఫైన్డ్. దాని యొక్క డేటా టైప్ కూడా షుడ్ బి ఏ అన్డిఫైన్డ్. గుర్తుపెట్టుకోండి, అన్డిఫైన్డ్ ఎప్పుడు ఆల్వేస్ అన్డిఫైన్డ్ కిందే వస్తుందన్నమాట. అలా నల్స్కి అన్డిఫైన్డ్ బులియన్ వేరియబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు ఈజ్ ట్రూ అని చెప్పని ఇచ్చుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఆ సి యొక్క డేటా టైప్ ఏందనేది చూస్తే లైక్ సి అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఏ అనే పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు టైప్ ఆఫ్ సి, సో ట్రూ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ బులియన్ వాల్యూ. ట్రూ ఆర్ ఫాల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ టేక్, ఇట్ షుడ్ బి బులియన్ అని చెప్పని చూపించింది. సో ఇలా ప్రతి డేటా టైప్ని మనం డైనమిక్గా అలొకేట్ అవుతుంది. మీరు స్టోర్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ది డేటా అయితే ఇస్తున్నారో అదే ఆటోమేటిక్గా అప్రాప్రియేట్ డేటా టైప్ అని చూసుకోవటాన్ని డైనమిక్ డేటా టైప్ అంటాం. ఈ టైప్ ఆఫ్ అనే కమాండ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కరెంట్ దట్ వేరియబుల్ వాట్ టైప్ ఆఫ్ ది డేటా షుడ్ బి స్టోర్ అనేది మనకు చూపించడం కోసమే ఈ టైప్ ఆఫ్ అనేది ఫంక్షన్ వాడతాం. ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసి
దాంట్లో వాల్యూ పెట్టకుండా మనం ప్రింట్ చేస్తే దాన్ని అన్డిఫైన్డ్ అంటాము. అంటే వేరియబుల్ డిక్లరేషన్ అయ్యింది కానీ డిఫైన్ చేయబడలేదు. డిఫైన్ చేయడం అంటే దానికి ఏదో ఒక వాల్యూ ఇవ్వలేదు అని అర్థం. అసలు ఏ వాల్యూబుల్ డిక్లరేషన్ చేయకుండా ఒక వేరియబుల్ని ప్రింట్ చేయడానికి మనం ట్రై చేస్తే, సమ్ ఎక్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని అన్రిఫరెన్స్డ్ అంటాం. అంటే వేరియబుల్ ఎక్కడ డిక్లరేషన్ చేయలేదు, దాన్ని రిఫరెన్స్ ఎర్రర్ అని చెప్పని పిలుస్తారు. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్, రిఫరెన్స్ ఎర్రర్ ఏంది, ఎక్కడ డిక్లరేషన్ చేయలేదు, దాంట్లో వాల్యూ కూడా మీరు ప్లేస్ చేయలేదు అని చెప్పడాన్ని రిఫరెన్స్ ఎర్రర్ అని చెప్పని పిలుస్తాం అనమాట. సో కాబట్టి మనకి డిక్లరేషన్ చేసి వాల్యూ అసైన్ చేయకపోతేనేమో అన్డిఫైన్డ్ అంటాము. అసలు డిక్లరేషన్ చేయకుండానే యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తేనేమో దాన్ని రిఫరెన్స్ ఎర్రర్ అని చెప్పని పిలుస్తుంటాం అనమాట. సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి హాయిస్టింగ్ అంటే ఏందనేది చూద్దాం. సో వీటిని క్లోజ్ చేసేద్దాం. ఇంకొక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం, index3.js. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో దీన్ని పక్కా అడుగుతుంటారు. హాయిస్టింగ్ అనేది ఇట్ వర్క్స్. హాయిస్టింగ్ అంటే వాట్ ఈస్ ద హాయిస్టింగ్ అంటే హాయిస్టింగ్ ఈజ్ ఏ మెకానిజం, it moves the declarations and functions at top of the program while execution of the program. ఎప్పుడైతే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటామో ఆ ఎగ్జిక్యూట్ చేసే టైంలో డిక్లరేషన్ ఆఫ్ ది వేరియబుల్స్ని, డిఫైనింగ్ ఆఫ్ ది ఫంక్షన్స్ని టాప్కు మూవ్ చేసింది. దట్ ఈస్ ద హాయిస్టింగ్. ఇవి ఏది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ES6, ES5 ఆర్ బిలో వర్షన్ కమాండ్స్ ఓన్లీ హాయిస్టింగ్ అవుతాయి. అంతేగాని ES6 కావు. మళ్ళీ ఆ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అనేది కన్సోల్ లాగ్ చేస్తున్నా, console.log(a) అని చేస్తున్నా. జనరల్గా ఏ అనేది ఎక్కడ డిక్లరేషన్ చేస్తాను, కింద డిక్లరేషన్ చేస్తాను. ఏమని, var a is equal to 100 అని పెట్టాను. మనం హాయిస్టింగ్లో ఏం చెప్పుకున్నాము, డిక్లరేషన్ పార్ట్ ఫంక్షన్స్ విల్ బి మూవింగ్ ఆన్ టు ద టాప్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అయితే ఏం మూవ్ అవుతాయి అంటే వేరియబుల్ డిక్లరేషన్ మూవ్ అవుతాయి కానీ డిఫైన్ చేసిన వాల్యూస్ మూవ్ కావు. సో చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏ ఈజ్ అన్డిఫైన్డ్ అంటది. ఎందుకని, ఏ డిక్లేర్ అయింది పైన కానీ వాల్యూ ఏమీ పెట్టలేదంట. ఎందుకని, ఈ వాల్యూ అనేది పైకి మూవ్ కాదు. సో కాబట్టి మీరు డిక్లరేషన్ ఎక్కడ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ వాల్యూ అనేది మటుకు మనం ప్రింట్ చేసే ముందు కంపల్సరీ అసైన్ చేసి ఉండాలి. అప్పుడు మనకి వాల్యూ అనేది ప్రింట్ అయింది. దట్ షుడ్ బి రిమెంబర్. ఓకే, ఇదే దాన్ని మనం లెట్తో వాడితే ఏం జరిగింది, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే console.reference ఎర్రర్ వస్తుంది. console.log(b) అని చెప్పని తీసుకుంటున్నాను. కింద లెట్ బి అని చెప్పి నేను డిక్లరేషన్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమైంది, రిఫరెన్స్ ఎర్రర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, రిఫరెన్స్ ఎర్రర్. ఎందుకంటే అసలు వేరియబుల్ డిక్లరేషనే కాలేదండి. అంటే అర్థమైంది, ఆల్రెడీ డిక్లేర్ చేసాం కానీ యూజ్ చేసే ముందు డిక్లరేషన్ చేయకుండా తర్వాత చేసిన లెట్ కానీ కాన్స్ట్ కానీ హాయిస్టింగ్ జరగవు. అంటే ఇవి పైకి మూవ్ కావు. అదే వేర్తో చేసినవి అయితే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి మూవింగ్ ఆన్ టు ద టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దాన్నే హాయిస్టింగ్ అంటాం. నాట్ ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్, సింపుల్ ఫంక్షన్ కూడా రాస్తాం. చూడండి, ఇక్కడ నేను console.log(sum of a, b) అని చెప్పి రాశాను. సమ్ ఏదో 10, 20 అని చెప్పి రాశాను. సో ఐ వాంట్ టు రిటర్న్ సమ్ వాల్యూ. జనరల్గా ఒక ఫంక్షన్ మనం కాల్ చేసేటప్పుడు ద ఫంక్షన్ షుడ్ బి డిక్లేర్డ్ బిలో దట్ స్టేట్మెంట్ ఉండాలి. కానీ ES5 వర్షన్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ కనుక మనం రాస్తే అవి ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం హాయిస్టింగ్ జరిగిద్దో అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇట్ షుడ్ బి రిటర్న్ దట్ వాల్యూస్. అంటే ఆ ఫంక్షన్ ఏమైపోయింది, పైకి మూవ్ అయిపోయింది. ఈ ఫంక్షన్ ఏమైందంటే రన్ చేయగలే దీని ముందుకు వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ది స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. సో నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్, ఇట్ షుడ్ బి వర్క్స్. ఇక్కడ చూడండి, ఇట్ షుడ్ బి వర్క్స్. లాస్ట్లోకి వచ్చేద్దాం. సో ఒకసారి క్లియర్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమొస్తుందో చూడండి, ఏమొచ్చింది కింద చూడండి. సో రిఫరెన్స్ ఎర్రర్ అంటే బి అనేది రిఫరెన్స్ ఎర్రర్ వస్తుందిగా, మనం ఇందాక అనుకున్నాం కదా. సో దీని వరకు మనం కామెంట్లో పెట్టేద్దాం మన ప్రోగ్రామ్ లిస్ట్. ఎందుకంటే ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, ఎక్కడ బ్రేక్ ఉంటే అక్కడ ఆగిపోద్ది.
అలా ఆగిపోకుండా మనకి రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దెన్ ఇట్ షుడ్ బి. ఇప్పుడు 100 ప్రింట్ అయింది, 30 ప్రింట్ అయింది. ఎందుకని మనం వాడిన సమ్ ఫంక్షన్ ఏంది 10,20 అనేది. ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంది? కింద ఉంది. ఈ ఫంక్షన్ కిందున్నా పనిచేసింది, దీని ముందున్నా పనిచేసింది. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు రన్ చేస్తే ఇట్ షుడ్ బి వర్క్స్. సో కాబట్టి మనం ముందు రన్ చేసినా తర్వాత రన్ చేసినా వర్క్ చేసే అవే ఈ hoisting ఫంక్షన్స్ అనేది. ఇదే దాన్ని నేను ఇంకొక రకంగా రాస్తున్నాను. లైక్ నేను ఒక ఫంక్షన్ రాసుకుంటాను. ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డబల్ ఆఫ్ BOEBF డబల్ అనేది కీవర్డ్ అయింది. సో నేనేం రాసుకుంటున్నానంటే మై డబుల్ అని చెప్పని రాసుకుంటున్నాను. మై డబుల్ ఆఫ్ సమ్ 10 ఇస్తున్నా. ఈ 10 అనేది 10 టెన్స్ అయి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ ఏం చేస్తాను, పైన రాస్తున్నా. దట్ ఈస్ ద యారో ఫంక్షన్ అని. కాన్స్టెంట్ మై డబుల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఒకటి పంపిస్తున్నాం కాబట్టి దాన్ని ఏ అనుకుందాం. ఇక్కడ వచ్చేదాన్ని నేను ఏ ఇంటూ ఏని పంపిస్తాను. వీటి గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను, యారో ఫంక్షన్స్ గురించి. బట్ ES6 ఫంక్షన్స్ హాయిస్టింగ్కి వర్క్ చేయవని చూపించడం కోసమే. ఇప్పుడు ఇది చేయటం వల్ల నేను రన్ చేస్తే 10 బదులు 100 అని ప్రింట్ అయిపోయింది. చివరిలో ప్రింట్ అయిపోయిందా? సో కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే ఫంక్షన్ని తీసుకొచ్చి కింద పెడుతున్నా. ఇది వర్క్ చేయదు. ఎందుకంటే యారో ఫంక్షన్స్ అనేది ES6 వర్షన్ ఆఫ్ ది ఫంక్షన్స్. ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ వచ్చేసింది. ఎందుకని? కెనాట్ యాక్సెస్ ద మై డబుల్ ఫంక్షన్ బిఫోర్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ది ఫంక్షన్ వీ కెన్ యూజ్. ఇప్పుడు దీన్ని వాడాలంటే ఈ ఫంక్షన్ని మనం వాడాలంటే ఈ లైన్లో దీన్ని కంపల్సరీ పైన పెట్టాలి. దీనికి హాయిస్టింగ్ అనేది పనిచేయదు. సో కాబట్టి మనకి ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద హాయిస్టింగ్ అంటే, హాయిస్టింగ్ ఈజ్ ఎ మెకానిజం. ఇట్ మూవ్స్ ద ES5 వర్షన్స్ ఆఫ్ ది వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ షుడ్ బి టాప్. బట్ ES6 వర్షన్స్ ఆఫ్ ది కమాండ్స్ విల్ నాట్ బి వర్క్స్ ఆన్ ద హాయిస్టింగ్ మెకానిజం. దట్స్ క్లియర్. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. రేపు మనము రీఅసైనింగ్ అనేది కూడా చూడాలి కదా, అది కూడా చూద్దాం. కాన్స్టెంట్ ఏ ఈక్వల్ టు 10 అని పెట్టాను. దీన్ని నేను లాగ్ ఆఫ్ చేసి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పని ఏని ప్రింట్ చేస్తే ఇట్ షుడ్ బి వర్క్స్. నేను ఏ అనేది ఆల్రెడీ పైన వాడుండామేమో, సో ABC అని పెడతాను. వెరీ సింపుల్, ABC అని పెట్టాను. ఇట్స్ ఫైన్. బట్ దీని తర్వాత నేను ABC ఈజ్ ఈక్వల్ టు నేను ఇంకొక 450 అని ఇచ్చాను అనుకో, ఇట్స్ నాట్ అలౌడ్. ఎందుకంటే ఎప్పుడు కూడా కాన్స్టెంట్స్ వన్ టైమే డిక్లరేషన్ చేసి అసైన్ చేయగలము. మనం దాంట్లో మళ్ళీ రీఅసైన్ చేయలేము. మనకు బగ్ కూడా చెప్పింది కెనాట్ యాక్సెస్ మై డబుల్ బిఫోర్ ఇనిషియలైజేషన్, ఒక ఎర్రర్. సో ఫస్ట్ దాన్ని ఏం చేద్దాం, దాన్ని తీసేద్దాం. దాన్ని తీసేయాలంటే మనం ఎక్కడ పెట్టాం, ఇప్పుడు మై డబుల్ అనేది పైకి మూవ్ చేసేద్దాం. ఆ తర్వాత ఈ బగ్ అనేది మనకు ప్రింట్ అయినప్పుడు. సో లెట్ us ఎగ్జిక్యూట్. కిందకు వచ్చేద్దాం. అవుట్పుట్లో ఏమొచ్చిందో చూద్దాం, లాస్ట్లో బగ్ ఏందనేది. సో లాస్ట్లో బగ్ ఏం చెప్తుందో చూడండి. ఏం చెప్పింది, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. టైప్ ఎర్రర్ ఏంటంటే మీరు రీఅసైన్ చేస్తున్నారు కాబట్టి కాన్స్టెంట్ వేరియబుల్లోకి మళ్ళీ ఇంకొకసారి మీరు అసైన్ చేయలేరు అని చెప్పని ఈ లైన్ దగ్గర మనకు బగ్ వస్తామన్నమాట. సో కాన్స్టెంట్స్ అనేవి వన్స్ యూజ్ చేసుకోవడానికే కానీ మల్టిపుల్ రీఅసైన్ చేయడానికి పనికిరావు. దట్టు ఇది కూడా లోకల్ స్కోప్ కిందే వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ రోజుకి ఈ టాపిక్ వరకు చూడండి. నెక్స్ట్ మనం రేపు వచ్చేసి ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. రేపంటే సండే కాబట్టి నేను సండే వరకు క్లాసెస్ రికార్డ్ చేయను. మళ్ళీ మండే మనం మీట్ అవుదాం. సో నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.